యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను నీ ముందు చేతులు జోడిస్తున్నాను. ఇక నుంచి మనం చాలా మంచిగా ఉందాం. ఎలా అంటే భీమ్, ఆనంద్ వాళ్ళ భార్యలతో ఉన్నట్టుగా సరిగ్గా అలాగే. నువ్వు తిరిగి రాచాను, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. లేదు, నేను వెళ్ళక తప్పదు. మీరు ఇంటికి వెళ్ళండి. ఇక ఆవిడ కూడా మిమ్మల్ని అప్పు తీర్చమని అడగదు. అప్పు నేను తీర్చగలను కరుణ, నువ్వు తిరిగిరా. అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. నన్ను క్షమించు కరుణ. అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. నన్ను క్షమించు కరుణ. మీరు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నన్ను వదిలేసి అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. కరుణ, కరుణ నువ్వు బానే ఉన్నావా? కరుణ బాగానే ఉంది. వదిన మీరు బానే ఉన్నారా? వదిన కరుణ బతికే ఉంది. బాలానే వదిన బాగా ఉన్నాలే. కరుణ, కరుణ అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. ఈ రోజు నా చేతుల్లోంచి తప్పించుకోలేడు. అన్నయ్య, అంత కోపం మంచిది కాదు. ఈ రోజు బాలా వాడి హద్దులన్నీ దాటేశాడు. వాడి కారణంగా కోడలు ప్రాణాలు పోయాయి. ఇక నువ్వేమో మంచిది కాదని నాకు చెప్తున్నావా? వదినా, కరుణ, అక్క మీరు బానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నాను. భీమ్, తన్ని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. లేదన్నయ్య, అంత అవసరం ఏమీ లేదు. ఏమన్నావు భీమ్? తను విషయం తాగింది. ఇందాకే తన శ్వాస ఆగిపోయింది, నువ్వు కూడా చూసావు కదా. తను మళ్ళీ బతకడం అనేది ఒక అద్భుతం. ఇక తర్వాత వైద్యం డాక్టరే చేస్తాడు కదా. బాలాబావా, అక్కకేం కాలేదు. తనకే డాక్టర్ అవసరం లేదు. రమా, అసలు నువ్వేమంటున్నావు? బాలా నీ చెప్పింది పూర్తిగా నిజమే. అవును, పదండి ఆస్పత్రికి వెళ్దాం. పద. ఆగండి, నేను విషం తాగాను. మరి నాకేమీ కాలేదు ఎందుకని? నేను ఎలా బతికాను? అందులో విషయం లేనే లేదు. కేవలం నిద్ర వచ్చే మందు కలిపానంతే. దాని కారణంగా నువ్వు కొంత సమయం గాఢ నిద్రలో ఉండిపోయావు. మీరేమంటున్నారు? అవును. ఏంటి? నాన్నా, అంటే ఇదంతా మీరే? కాదు, నేను కాదు. ఇదంతా భీమ్రావే చేశాడు. అసలేం జరిగిందంటే, భీమ్రావు నన్ను కలవడానికి వచ్చినప్పుడు బాలాతో వేసిన పందెం గురించి విషయం మొత్తం నాతో చెప్పాడు. ఇంకా తనేమన్నాడంటే, మీరు మా ఇంటికి వచ్చారు. బాలా అన్నయ్య మీద ఎందుకు కోపడ్డారంటే ఆయన తన భార్య మీద చెయ్యి ఎత్తుతాడని. అవునా? అందుకే నాకు పూర్తిగా నమ్మకం ఉంది మీరు పందెంలో గెలవటానికి నాకు ఖచ్చితంగా సహాయం చేయగలరని. చూడు, నాకు నా డబ్బులు కావాలి. దీనికి నాకు ఏంటి సంబంధం? మీ డబ్బులు మీకు తప్పకుండా అందుతాయి. కావాలంటే నేను మీకు రాసిస్తాను. నాకు సహాయం చేయండి చాలు. మీకొక విషయం చెప్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి ఇలానే కోపంలో నేను మా అమ్మను ఏవో అనరాని మాటలు అన్నాను. ఆ తర్వాత నేను విద్యాలయానికి వెళ్ళిపోయాను. విద్యాలయం నుంచి తిరిగి వచ్చేసరికి మా అమ్మ లేనే లేదు. నేను చాలా వెతికాను. వెతుకుతూ రాత్రైపోయింది, కానీ మా అమ్మ కనిపించలేదు. తర్వాత నేను ఏడవడం మొదలుపెట్టాను. అప్పుడు మా అమ్మా నాన్నలు నా ముందుకు వచ్చారు. ఇక వాళ్ళిద్దరూ నాకేం చెప్పారంటే, జీవితంలో మనకైన వాళ్ళెవరుంటారు, వాళ్లను గౌరవించడం నేర్చుకో అని. ఆ తర్వాత నేనెప్పుడూ మా అమ్మతో గాని నాన్నతో గాని అమర్యాదగా ప్రవర్తించలేదండి.
నాకేమనిపిస్తోందంటే కొంచెం ఇదే విధంగా మనం బాలాన్నే కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అని. అప్పుడు ఆయన తప్పులేంటో ఆయనకు తెలిసి వస్తాయని. నాకు అర్థమైంది. అయితే విను, మనం ఏం చేయాలో. భీమ్ వద్దని చెప్పాడు ఈ విషయం నాటకం ఆడొద్దు అని. ఎందుకంటే బాల బాధపడ్డం భీమ్ చూడలేనన్నాడు. కానీ నేనే పంతం పట్టి భీమ్ని ఒప్పించాను ఇదొక్కటే పద్ధతి ఉంది అని. మరి ఇప్పుడు ఆ పద్ధతి పనిచేసింది. అది తను నాకు ముందే చెప్పేశారు. అవునన్నయ్య, ఇదంతా నేనే చేయించాను. ఎందుకంటే నాకు తెలుసు ఇలాంటి ఎన్నో మాటలు మీ మనసులో ఉండుండొచ్చు. అవి ఎన్నోసార్లు మీ నోటి దాకా వస్తుండొచ్చు, కానీ మీరు మాత్రం బయటకు ఎప్పుడు చెప్పరు. అది కేవలం మగాణ్ణి అన్న అహంకారం కారణంగా మాత్రమే. అందుకే ఈరోజు కూడా మీకు చెప్తున్నాను. ఈరోజు కూడా అవకాశం ఉంది. వదన కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీ మనసులో ఏదైతే ఉందో అంతా చెప్పేయండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఒకవేళ నేను తలుచుకుంటే నేను ఇప్పుడే కొట్టగలను. ఒకవేళ నువ్వు నాకు ఇంకోసారి ఛాయ్ తాగమని చెప్పావో నేను ఇక్కడే అందరి ముందే నేను చెంపదెప్పకూడదు. ఇక నేను నీ చేత్తో ఎప్పుడు ఛాయ్ తాగుతానంటే నువ్వే స్వయంగా నీ చేతిని నా చేతిలోంచి విడిపించుకున్నప్పుడు. నువ్వు చేసిన తప్పేంటో నీకు రోజు తెలిసి రావాలి. నువ్వు నీ భర్తను ఎంతగా బాధ పెట్టావో. భీమ్, ప్రతిసారి నువ్వే గెలుస్తావని నీకు అనిపిస్తోందా? నువ్వు ఏం చేస్తే అదే ఒప్పవుతుందా? బావా, అలాంటిదేమీ లేదు. కాదు, ఇదే ఉంది. ఇక ఇదే నిజం కూడా. నువ్వు పందెంలో గెలిచావు భీమ్, నేను ఓడిపోయాను. అలాగే నేను ఈ ఓటమిని అంగీకరిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, అందరికంటే ఎక్కువ. ఏడవకండి అన్నయ్య. కేవలం ఒక్కసారి వదన కూడా క్షమాపణ చెప్పండి, ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా అడుగుతాను. కరుణ, నన్ను క్షమించు. ఇక ముందు ఎప్పుడు నీ మీద చేయెత్తను. నేను వాదించిన నీ వాదన కూడా వింటాను. ఈ రోజు నుంచి ఒక కొత్త ప్రారంభం చేద్దాం. నీకు పానీపూరి అంటే ఇష్టం కదా? పద, ఈరోజు మనిద్దరం కలిసి తిందాం. బాలా, వెళ్ళు. నీ భార్యకు ఏదైనా తినిపించి తీసుకురా. పద, లే. జాగ్రత్త. జాగ్రత్త. బాలా, ఈ డబ్బు తీసుకో. కానీ ఈ డబ్బులతో కోడలికి పానీపూరి తినిపించు.
నా కోసం తీసుకో. బాలాన్నయ్య, బాలాన్నయ్య, ఈ డబ్బులు తీసుకోండి. అన్నట్టు ఈరోజు మాత్రం వాదించకండి. ఇక మీరిద్దరూ వెళ్ళండి. ఏదైనా తిన్న తర్వాతే రండి. అవును, వెళ్ళండి. బాలా, డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఇంకొక నెల గడువిస్తున్నాను. అందుకే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని నీ భారం తీసుకుని వెళ్ళు. నేను ఆ రోజు బంధాల గురించి భీమ్ చెప్పిన మాటలకి చాలా ప్రభావం చెందాను. అలాగే జీవితంలో మొదటిసారి నాకు సంతోషం కలిగింది. భీమ్ ప్రయత్నం సఫలం కూడా అయ్యింది. ఇక నువ్వు మారిపోయావు. అలాగే నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను, ఒక్క నెలలో మీ డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను. సరే, ఇక మీరు వెళ్ళండి. పద. ఈ బాల భీమరావు ముందు మోకరిల్లి తప్పు చేశాడు ప్రచండదేవ్ గారు. మన పరువు మొత్తాన్ని వీడు మట్టిలో కలిపేశాడు. ప్రచండదేవ్ గారు, ఇక వీడిని ప్రాణాలతో వదలను. ఇప్పుడు వీడి కథ ముగిసినట్టే. ఎవన్నాడు వీడు? భార్యతో కొత్త ప్రారంభం చేస్తాడా? ప్రారంభం కాదు, ఇప్పుడు వీడి అంతం అవుతుంది. ఇక వీడిని అంతం చేసేది మనం. బెంగ పెట్టుకోకు నరోత్తం. ఇప్పుడు నువ్వు ఎలా అనుకున్నావో పూర్తిగా అలాగే జరుగుతుంది. భీమ్, రమా, ఇంటికి పదండి. పద మీరా. నాన్న, మీరు కూడా ఒప్పుకోవచ్చు కదా. ఈరోజు మనం అందరం ఇంటికి వెళదాం, అంతా కలిసి ఒకే ఇంట్లోకి. కానీ ఇంటి గుమ్మం దాకా కలిసి మళ్ళీ ఆ తర్వాత వేరువేరు వాటాల్లోకి కాదు. నేను ఇంటికి వెళ్తున్నాను, మీరందరూ వచ్చేయండి. ఆనంద్ బావా, మీరింటికి వచ్చేయండి. మీరు ఒకసారి ఇంటికి వచ్చారంటే మావయ్య సంతోషిస్తారు. ఆనంద్, రమా చెప్పింది నిజమే. ఇంటికి పదండి. లక్ష్మి, పద దలియమ్మ ఇంటికి. పదండి, వెళ్దాం. రామ్జీ అన్న, ఏమైంది? అంత బానే ఉందా? కరుణ ఎక్కడుంది? మీరిద్దరూ కంగారు పడకండి, కరుణ పూర్తిగా బానే ఉంది. పదండి, ఇంటికి తిరిగి వెళ్దాం. కానీ రామ్జీ అన్న, మాకు నిజం చెప్పండి, అది విషయం తాగిన మాట. మీకన్నీ వివరంగా చెప్తాను. ఇది సంతోషించాల్సిన విషయమే. పదండి. నీకంత ధైర్యం వచ్చిందా ఇక్కడుంటే? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్విలా వినవు కదా. ఈ నాటకాలు ఆపేయి.
ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడద్దు. కరుణ, ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? బాగున్నాను. చూసుకొని నడవాలి కదా. చూసుకుని నడుస్తున్నాను. చూస్తున్నాను. భర్త ప్రేమగా తన భార్య చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు తను ఎలా ఉంటాడని చూస్తున్నాను. ఇప్పుడు మీరు మొదటిసారి నాకు ఇష్టమైన పానీపూరి తినిపించడానికి స్వయంగా తీసుకుని వెళ్తున్నప్పుడు అప్పుడు మనమిద్దరం ఎలా ఉంటామా అని ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇక ఇది చూడాల్సిన అవసరం లేదు, దారిలో ఏముందో ఏం లేదో అని. ఎందుకంటే ఇప్పుడు నాకు మీ మీద నమ్మకం ఉంది. నా భర్త నాకు తోడుగా నాకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన నాకేమీ కానివ్వడు. ఈ భీమ్ రమా నీకు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం నేర్పించారు కదా. నువ్వురా, ఇలా వచ్చి కూర్చో. జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగా కూర్చో, సరేనా? నేను ఒక పని చేస్తాను. నేనే వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకొస్తాను. ఇక్కడే కూర్చో. రమా ఇంకా లక్ష్మి భర్తల్లాగా అలా నా భర్త ఎప్పటికీ ఉండలేడు. రమా, లక్ష్మి, ఇప్పుడు నా భర్త భీమ్ ఇంకా ఆనంద్ గార్లా మారిపోయాడు. ఇప్పటి నుంచి మన ముగ్గురం ఒకేలా అయిపోయాం. మన ముగ్గురికి చాలా చాలా అభినందనలు. పాపం పిచ్చి బాల, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నీ భార్య కోసం పానీపూరి తీసుకురా. కానీ పానీపూరి తీసుకుని వెనక్కి రాలేవు, ఎందుకంటే మేము నిన్ను చేరుకోనివ్వం. దారి మధ్యలోనే నీ ప్రాణాలు తీసేస్తాం. ఏ రామ్జీ, కొంచెం ఆగు. కొంచెం ఇది చెప్పు, బాలా ఇంకా కరుణ ఎక్కడున్నారు? చూస్తుంటే అంతిమ సంస్కారం చేసే వచ్చాడనిపిస్తుంది. ఒకసారి చూడండి, మీరు బాలా పరిస్థితి ఎలా తయారు చేశారో చూడండి. తను తన చనిపోయిన భార్యను కూడా ఇక్కడికి రానివ్వలేదు కదా. మీరందరూ జీవితమంతా తనని మాటలంటూనే ఉన్నారండి, తనిక్కడికి రావడానికి వీలే లేదు అని. ఇక చూడండి, ఈ రోజు తను తన భార్య శవాన్ని కూడా మీకు దూరంగా ఉంచాడు. ఇది నిరూపించాడు తను నిజంగానే మీ అందర్నీ దూరమనే అనుకుంటున్నాడని. జిజాబాయ్, బాలా కరుణను తీసుకెళ్లాడు. కానీ తనకు అంతిమ సంస్కారం చేయడానికి కాదు, తనకు పానీపూరి తినిపించడానికి తీసుకెళ్లాడు. రామ్జీ అన్నా, అంటే అది విషయం కాదా? కాదు. ఈరోజు భీమ్ మళ్లీ రుజువు చేశాడు. వాడి తెలివి అలాగే వాడి భావాల ముందు అందరూ తలంచుతారని. అందరూ